హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో ఆ ఎగ్జామ్స్లో మనకి స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందుల గురించి ఏంటి అన్నది నిన్న వీడియోలో మనకి చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. వాటి గురించి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు ఒక అప్డేట్ అయితే ఉంది. ఏదైతే మనం రీషెడ్యూల్ టైం పడుతుంది, ఏది రీ ఎగ్జామ్ పెట్టడానికి టైం పడుతుంది అనుకున్నాం కదా, దానికి సంబంధించి రైల్వే ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే మీకు 28th ఓకేనా, ఆరాలో అంటే బీహార్లో మనకి ఎక్కడైతే క్యాన్సిల్ అయిందో 28th నవంబర్ ఇప్పుడు మనకి అంటే రేపే 3 షిఫ్ట్లలో ఒక ప్లేస్లో వాళ్ళకి ఎగ్జామ్ అయితే రీషెడ్యూల్ చేసిందనమాట. సో చాలా షాకింగ్ ఇది. బట్ ఇది కూడా కరెక్ట్ పని అయితే కాదు. ఎందుకంటే మొన్న 25th వాళ్ళు పాస్తో ట్రావెలింగ్ పాస్తోనో లేదా ఎక్కడి నుంచో వచ్చి ఉండొచ్చు, వెంటనే పక్కనే ఉండకపోయి ఉండొచ్చు వాళ్ళు. సో అక్కడి నుంచి వచ్చినప్పుడు ఈరోజు మీరు వెంటనే ఇంత తక్కువ టైంలో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి. సో ఈరోజు మీరు ఇచ్చి రేపు ఎగ్జామ్ అంటే ఎంత ఇబ్బంది పడతారు. సో చాలా పెద్ద విషయం ఇది. బట్ ఓకే, బీహార్లో జరుగుతుంది కాబట్టి మన వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. ఒకవేళ ఉంటే మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి మీరు. 28th ఒకవేళ అక్కడ సెంటర్ ఎవరైనా క్యాన్సిల్ అయిన వాళ్ళు మన వాళ్ళు ఉంటే చూడండి, 28th అంటే రేపే ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ అప్డేట్. ఇకపోతే మనకి చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు కొంతమంది. అండ్ మెజారిటీగా మనకి కొంతమంది ఎగ్జామ్ బాగానే ఉందని కూడా చెప్పారు. సో మొత్తం ఆ రేషియో ఏంటి, అసలు ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, దానికి మనం అసలు ఏం చేయగలుగుతాం అన్నది చూద్దాం. ఓకేనా, సో దానికి ముందు నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. 1 by 1 మనకు ఒక 200 దాకా, అరౌండ్ 200 పైనే మనకు కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు మనకి టెక్స్ట్ బుక్ నుంచి ఎండ్ ఆఫ్ ద సేల్ పాస్, మనకి టెక్స్ట్ బుక్ పాస్ ప్రో వచ్చేటప్పటికి కేవలం 499కే దొరకబోతుంది అనమాట. సేల్ అన్నది 28th నవంబర్ అంటే ఈరోజు నైట్ 12 o'clock నుంచి 28th నవంబర్ అంటే రేపు, అంటే ఈరోజు 12 o'clock నుంచి స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ 200 మెంబర్స్కి టెక్స్ట్ బుక్ పాస్ ప్రో కొన్న వాళ్ళకి 100% క్యాష్ బ్యాక్, అంటే కట్టిన అమౌంట్ మొత్తం రిఫండ్ అయితే వస్తుంది. కేవలం ఫస్ట్ 200 మెంబర్స్కి మాత్రమే. అండ్ తర్వాత నుంచి 20 లక్కీ విన్నర్స్కి ఏంటంటే మీకు 12 to 1 AM మధ్యలో కొన్న వాళ్ళకి 500 వర్త్ గిఫ్ట్ వోచర్స్ వస్తాయండి. అండ్ తర్వాత యూజ్ కోడ్, మీకు ఏంటంటే కోడ్ ఈసీకేఎస్ కనుక వాడితే ఈ 2 వచ్చినా రాకపోయినా మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే పక్కా వస్తుంది ఈ పాస్ ప్రో కొనడానికి. ఎలాగో మనం మార్క్స్ రాయడానికి ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అది రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, అన్నీ ఇందులో ఉంటాయి. లైవ్ మార్క్స్ కానీ మనం మార్క్స్ అయితే రాయాలి. సో దానికి సంబంధించి పాస్ ప్రో తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఆఫర్స్ టైంలో తీసుకుంటే మీకు ఇంకొంచెం తక్కువకి వస్తుంది, బెనిఫిట్ అవుతుంది. కాబట్టి తీసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు డెఫినెట్గా టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే తీసుకోండి. ఈ కోడ్ ఈసీకేఎస్ అంటే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి ఈ పాస్ అన్నది తీసుకోవచ్చు. 1 year పాటు మీకు ఎగ్జామ్ సంబంధించిన మార్క్స్ అయితే ఫ్రీగా వస్తాయి. ఓకే, ఇక్కడ ఇష్యూస్ చూస్తే మేజర్గా ఇక్కడ చూడండి, ఎల్బీ నగర్లో రాశారంట 56 minutes నుండి వచ్చింది ఎగ్జామ్ అంటున్నారు. ఇది పోనీ మనకొక్కరికే జరుగుతుందని కాదు, నార్త్లో కూడా అంటే మీకు బీహార్, ఉత్తరప్రదేశ్ అటు సైడ్ వాళ్ళు కూడా ఇట్లా కంప్లైంట్ అయితే చేస్తున్నారు. 56 నుంచి స్టార్ట్ అయింది, 57 నుంచి స్టార్ట్ అయింది అని. సో అది డెఫినెట్గా మిస్టేక్. ఎందుకంటే మీకు 1 second అయినా కూడా ఎందుకు వదులుకుంటాం మనం అది ఆ 1 second వల్ల మనం పెడతామేమో ఆప్షన్. సో అట్లా వదులుకునేది కాదు. అండ్ ఇది చాలా పెద్ద విషయం. ఓకే, 56 minutes అంటే 4 minutesలో ఎన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. మన టైం బాగుంటే 20 questions కూడా చేయొచ్చు 4 minutesలో. సో చాలా పెద్ద విషయం. దీనికి మనం ఏం చేద్దామంటే వీటిని ట్విట్టర్లో ట్యాగ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ దాంతోపాటు ఈమెయిల్ చేద్దాం. ఓకే, సో విచ్ ఎవర్ సొల్యూషన్స్, అంటే మన ఛానల్ కానీ మనం ప్రజెంట్ అంత రీచ్ లేదు. ఓకే, మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్పే అంత రీచ్ లేదు. బట్ మన పొంతు ప్రయత్నం అయితే చేయాలి కదా. సో మనం అయితే మెయిల్ చేద్దాం అండ్ ట్వీట్ చేద్దాం. ఆ ప్రాసెస్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. బట్ ఇది బిగ్గర్ ఇష్యూ. ఇలా ఎవరికైనా ఇంకా జరిగితే కింద కామెంట్ చేయండి. అంటే స్టార్టింగ్ టైం అన్నది చూసుకోండి, అసలు ఏ టైంలో అవుతుంది అన్నది. అండ్ సెకండ్ థింగ్, అయిపోయిన వాళ్ళు అయితే కంప్లైంట్ రైజ్ చేద్దాం. అండ్ అవ్వని వాళ్ళు, ఇక మీద రాస్తున్న వాళ్ళు, ఇది ఏఎల్పి అనే కాదు, ఎగ్జామ్ మీకు ఆర్పిఎఫ్ కావచ్చు, నెక్స్ట్ టెక్నీషియన్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా టైం చూసుకోండి. స్టార్టింగ్ టైమే ఎలా ఉంది అంటే టైం కరెక్ట్గానే మూవ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇలా కనుక వస్తే మీరు వెంటనే రైజ్ చేయాలి. అక్కడ రైజ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ చూడకపోతే మనం కంప్లైంట్ చేయొచ్చు. ఓకేనా, సో రైజ్ అయితే చేయండి ఇష్యూ వెంటనే. నెక్స్ట్ ఇతను కూడా అదే చెప్తున్నారు చూడండి, 56 minutes నుంచి ఉంది,
3 minutes లాస్ అయ్యానని చెప్తున్నారు. 1 minute అంటే ఆయన ఎగ్జాక్ట్గా గమనించలేదు, కానీ ఆయన చేసే స్పీడ్ బట్టి మనకి తెలిసిపోద్ది. మనం ఈ సమ్ ఎంత స్పీడ్లో చేస్తామో తెలుసు. ఒక 30 secondsలో చేస్తాం అనుకున్నప్పుడు టైం చూస్తే 5:56 ఉందంటే, అంటే ఫస్ట్ ఆయన అబ్జర్వ్ చేసి ఉండడు. ఒకవేళ అబ్జర్వ్ చేసి ఉంటే కాంక్రీట్ ఉండేది. బట్ ఓకే, మీరు మాత్రం ఎగ్జామ్ రాస్తున్నారంటే ఒకసారి చూడండి టైం స్టార్ట్ కరెక్ట్గానే అయ్యిందా లేదా అన్నది. ఇది ఒక పెద్ద ఇష్యూ అయితే ఉంది. ఓకేనా, అన్ని దగ్గర జరుగుతుందని కాదు, బట్ ఒక్క దగ్గర ఒక్కరికి ఇబ్బంది పడినా కూడా ఇది చాలా పెద్ద విషయం, చాలా తప్పు. ఓకే, CBT2 క్వాలిఫై అవ్వాలంటే అవన్నీ మనం తర్వాత వేరే మాట్లాడుకుందాం ఎగ్జామ్స్ అయిపోయాక. నెక్స్ట్ ఇన్విజిలేటర్ డిస్టర్బెన్స్ ఇది చెప్తున్నారు. సో కొంచెం మనకు బయోమెట్రీ అని ఇదని అదని ఉంటాయి ప్రాసెస్ మధ్యలో. అది కూడా నన్ను అడిగితే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు కానీ ఎండింగ్లో కానీ పెట్టుకుంటే ఒక అరగంట లేట్ అయినా కూడా ఎగ్జామ్ కరెక్ట్గా జరుగుతుంది. లేదు, దీనికి కూడా మీరు ఎక్స్ట్రాగా ఆ 60 minutes టైంతో పాటు ఎక్స్ట్రా 5 minutes ఇవ్వండి. ఎగ్జామ్కి 65 minutes ఇస్తే చాలా బాగుంటుంది కదా. ఆ 5 minutesలో ఇన్విజిలేటర్ వాళ్ళ పని బయోమెట్రీ అది చేసేసుకుంటారు. సో అట్లా ఉంటే బాగుంటుంది. దీని గురించి కూడా మనం ట్వీట్ అయితే చేద్దాం అండ్ మెయిల్ కూడా చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ అబౌవ్ 3 minutes టైం వేస్ట్ చేశారు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే ప్రాబ్లం ఏం లేని ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాబ్లం చెప్తున్నారనేం కాదు. కొన్ని సెంటర్స్ బాగానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మెజారిటీ ఇంకా చెప్పాలంటే మనకి ప్రాబ్లం లేనివే ఎక్కువ ఉండొచ్చు, ఒక 80-90%. అదే మంచిది, కానీ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకూడదు. సో ఆ ఇబ్బంది వచ్చినవన్నీ కలెక్ట్ చేసి మనం ఫీడ్బ్యాక్గా ఇద్దాం. సో నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇక్కడ బయోమెట్రిక్ ప్రాబ్లం అని బైపాస్ చేసి రాయించారంట. చాలా టెన్షన్ పెట్టించారు బ్రో. తిరుపతి సెంటర్లో 1 hour వెయిట్ చేయించారు. అందరూ స్టార్ట్ చేశాక నాకు రాయిపించారు. సో ఆల్ వర్క్స్ ఎగ్జామ్ మిడిల్లో చేయించుకుంటూ 5 minutes టైం వేస్ట్ అయ్యింది. సో చూడండి, ఇది చాలా పెద్ద ఇష్యూ కదా. ఇప్పుడు దానివల్ల మైండ్ అంతా డిస్టర్బ్ అవుద్ది, మనం ఆ రిథమ్ మెయింటైన్ చేయలేం. ఓకే, సో ప్రశాంతంగా రాయడానికి అసలు మన ఎగ్జామ్ స్టార్ట్ అవుద్దా లేదా, నెక్స్ట్ ఏంటి అంటే అది చాలా దారుణంగా ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ని ప్రాపర్ టెస్ట్స్ అవి చేసిన తర్వాతే కండక్ట్ చేయాలి. అండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు రిజాల్వ్ వెంటనే ఎక్కడైనా చేయాలి, లేదా వాళ్ళకి ఎగ్జామ్కో ఏంటి ఆల్టర్నేటివ్ అన్నది భయపడకుండా ఉండేలాగా ప్రొవైడ్ చేయడం అన్నది కరెక్ట్ అనమాట. ఓకే, అవసరమైతే మీరు రిఫండ్ ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో ఆ రిఫండ్ ఇవ్వటం మానేసైనా ఈ ఫెసిలిటీస్ అయితే డెఫినెట్గా ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇవి ఇంపార్టెంట్. ఆ రిఫండ్ మనీ కోసం ఎవరు రాయరు కదా. నెక్స్ట్ అన్న వైజాగ్ జియాన్ టెక్నాలజీలో సరిగ్గా బయోమెట్రిక్ అవ్వడం లేదు. అండ్ ఈ కామెంట్ నేను 2-3 చోట్ల చూశాను. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, వైజాగ్ జియాన్ టెక్నాలజీ. సో బయోమెట్రిక్ అవ్వట్లేదు, లాట్ ఆఫ్ టైం తీసుకున్నారు. ఎగ్జామ్ మధ్యలో థంబ్ వేస్తున్నారు, థంబ్ కోసం వస్తున్నారు. లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ప్రాబ్లం వస్తే లాస్ట్ మినిట్ వరకు సొల్యూషన్ చెప్పడం లేదు. సో ఇదే డెఫినెట్గా అక్కడ ఒకవేళ మీకు ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, ఫీడ్బ్యాక్లో లాస్ట్లో ఫీడ్బ్యాక్ అని వస్తుంది, అందులో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫస్ట్. అండ్ తర్వాత అక్కడ మీకు రైల్వేకి సంబంధించి ఎవరో ఒకరిని పెడతారు. ఓకేనా, ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళ గురించి వాళ్ళని కనుక్కొని వాళ్ళకి కూడా రిపోర్ట్ చేయండి. అండ్ తర్వాత మీరు చేయాల్సింది మెయిల్ అండ్ ట్వీట్ అయితే చేద్దాం మనం. ఓకేనా, సో దట్ మన ఎండ్ నుంచి మనం చేయవలసింది చేద్దాం. ఎందుకంటే మిస్టేక్ వాళ్ళ ఎండ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా మనం రైజ్ చేయాలి. సో దట్ వాళ్ళు నెక్స్ట్ టైం అక్కడవి మార్చుకుంటారు. లేకపోతే ఇప్పుడు ALPకి అవుతుంది, CBT2కి ఇదే అవుతుంది, చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నిటికీ ఇలాగే అవుతుంది. అండ్ వాళ్ళు కరెక్ట్ చేసుకోరు మనం కనుక రైజ్ చేయకపోతే. ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ వరస్ట్ అన్న కనీసం వాళ్ళకు ఏ ట్రైనింగ్ ఇవ్వకుండా ఎగ్జామ్ హాల్లోకి పంపారు. తిరుపతి అయాన్ డిజిటల్. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది, కనీసం రఫ్ పేపర్స్ కూడా ఇవ్వలేదు అడిగే వరకు. ఓకే, ఎగ్జామ్ ఏమో స్టార్ట్ అయింది, ఉండే 1 hourలో మళ్ళీ సైన్స్ థమ్స్ కోసం 2 times మధ్యలో డిస్టర్బ్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సరిగ్గా చేయకుండా ఎగ్జామ్ రాయిపించారు. ఓకే, హాల్ టికెట్లో డిక్లరేషన్ కూడా ఎగ్జామ్ అయ్యాక మైక్లో అనౌన్స్ చేసి రాసాము. వరస్ట్ ఎక్స్పీరియన్స్. సో చూసుకోవాలి. ఇక ఇది మనం మెయిన్గా ఇవే చెప్తుంది నేను. మనకి చాలా ఇష్యూస్ అయితే రైజ్ అవుతున్నాయి. ఓకే, కొన్ని సెంటర్స్లో పర్టికులర్గా ఇప్పుడు మనకి తిరుపతిలో ఒక సెంటర్ చెప్తున్నారు, వైజాగ్లో ఒక సెంటర్ చెప్తున్నారు. ఈ సెంటర్స్కి పర్టికులర్గా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడండి. అండ్ మనం ఇప్పుడు దీనికి సంబంధించి చేయగలిగింది అయితే చేద్దాం. నెక్స్ట్ ఇవి మేజర్గా వస్తున్న ఇష్యూస్. ఓకేనా, సో జాగ్రత్త పడతారని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అండ్ మనకి దీనికి సంబంధించి ఇది కూడా ఒక అన్యాయమే కాబట్టి దీనికి మనం ఫైట్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ సో లాస్ట్ 5 minutesలో ఫోటో అండ్ బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. సో ఈ ఫోటో బయోమెట్రిక్ ఇష్యూ అయితే డెఫినెట్గా
చాలా అన్ఫేర్గా అనిపిస్తుంది. బట్ అందరికీ సేమే కదా అని మీకు అనిపించవచ్చు, అందరికి ఇచ్చే 60 అని. కానీ కొంతమంది ఫోటో సైన్ అది టైం టేకింగ్ ఒక్కొక్కరికి ఒక్కోలా జరుగుతుంది కదా. సో కొన్నిసార్లు తంబ అవ్వకపోవచ్చు, వాళ్ళకి 2-3 మినిట్స్ వేస్ట్ అవుతుంది, ఒకరికి వెంటనే అయిపోద్ది. సో 30 సెకండ్స్లోనో 1 మినిట్లోనో అయిపోవచ్చు. సో అది ఎలా జడ్జ్ చేస్తారు మీరు కరెక్ట్ అని? సో దీన్ని పాజ్ చేసి అన్నా చేయించాలి, లేదా మీరు ముందన్నా చేయించాలి. ఎందుకంటే దీనివల్ల ఎగ్జామ్లో డెఫినెట్గా హ్యూమన్ ఎర్రర్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో కొంచెం టైం అన్నది అన్ఫేర్గా వెళ్తుందనమాట. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, సిస్టంలో ప్రాబ్లం ఉంటే చేంజ్ చేశారు, టైంలో డిఫరెన్స్ ఏం రాలేదు, ఆగిపోయిన దగ్గర నుండే స్టార్ట్ అయింది, నో ప్రాబ్లం. ఇది యాక్చువల్లీ వెరీ గుడ్. ఓకే, అలాంటి సెంటర్స్ అలాంటి ట్రైనింగ్ ఇచ్చి పంపించండి అన్నదే మా ప్రాబ్లం ఇక్కడ. అలాగే మెజారిటీ ఉంది. ఓకే, దానికైతే హ్యాపీ. బట్ కానీ కొంతమందికి ఇబ్బంది అయితే అవుతుంది. సో అందుకని మొత్తం అందరికీ మీరు ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ప్రాపర్ హార్డ్వేర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు. ఓకే, సో మనకి ఇట్లా చూసుకుంటే ఒకే ఒక్కటి సినిమాలో ఎన్ని ఇష్యూస్ చెప్తారో అన్ని ఇష్యూస్ చెప్తున్నారు. మనకి అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్. సర్వర్స్ కూడా చాలా స్లో ఉన్నాయి, అంటే మధ్య మధ్యలో బ్లాక్అవుట్ అవుతుంది అని కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. మౌస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ ఇవి చెప్తున్నారు. ఇది ఒకసారి మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడే కొంచెం ఫస్టే చెక్ చేసుకోండి, మౌస్ ఫాస్ట్గానే మూవ్ అవుతుందా, కీబోర్డ్ మనకు అవసరం ఉండదు, బట్ మామూలుగా స్క్రీన్ కానీ మౌస్ కానీ కరెక్ట్గానే ఉందా లేదా చెక్ చేసుకోండి. అది మీకు తర్వాత ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఇంకోటి ఇది ఒకటి గమనించండి, మీరు చెప్తున్నారు కదా తంబు గురించి. ఓకే, నెట్ ప్రాబ్లం కానీ తంబు లేట్ అయితే అవుతుంది. ఓకేనా, వెంటనే అవ్వట్లేదు చాలా చోట్ల. సో దానికి టెన్షన్ పడద్దు, అది మైండ్లో పెట్టుకుని ఎగ్జామ్కి వెళ్తే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు. ఓకేనా, ఎఫెక్ట్ అయ్యారంటే ఇంకా ఎక్కువ తప్పులు పెడతారు. ఓకే, సో అట్లా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మౌస్ స్టక్ అయిందని కొంతమంది చెప్తున్నారు, సర్వర్ ఇష్యూస్ చెప్తున్నారు. 10 మినిట్స్ వరకు బయోమెట్రిక్ చేశారంట. ఎగ్జామ్ రాశాను, నాకు 10 మినిట్స్ వరకు బయోమెట్రిక్ చేశారు, చాలా టైం వేస్ట్ అయింది. 10 మినిట్స్ అంటే చాలా ఎక్కువ. సో అతను చెప్తున్నంత కాకపోయినా ఈవెన్ ఎంతైనా చాలా ఎక్కువే. మీకు 1 మినిట్ వేస్ట్ అయినా ఎంత ఇంపార్టెంట్ అది ఎగ్జామ్ టైంలో. ఎందుకంటే మీరు సంవత్సరం అంతా ఎంత చదివారు అన్నది ఇంపార్టెంట్ కాదు, అప్పుడు ఏం పెట్టారు అన్నదే. ఆ ఎగ్జామ్లో మన ప్రజెంటేషనే కదా చూస్తారు. సో 10 మినిట్స్ అంటే చాలా చాలా ఎక్కువ. కుదిరితే ఇది మాత్రం మనం డెఫినెట్గా ఫైట్ చేయాలి. దీన్ని ముందో వెనకో లేదా ఎక్స్ట్రా టైం అన్నా దీనికి కేటాయించి చేయించాలి. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు దాన్ని వాళ్ళ ఎండ్లో మిస్టేక్ ఉంటే వాళ్ళు దాన్ని లాస్ట్లో అయినా పెట్టుకోవాలి ఎగ్జామ్ అయ్యాక. ఓకే, వరస్ట్గానే కండక్ట్ చేశారు, నో ప్రాబ్లం. బట్ నెంబర్ సిరీస్ మిస్ చేశారు ఎంట్రన్స్ దగ్గర. ఇలాంటివి కూడా ఇబ్బంది పడతారు కదా. మరి నెంబర్ సిరీస్ అంటే నేను అనేది వాళ్ళు అనేది ఏంటంటే ఏ హాల్ టికెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ రూమ్ అలాంటివి పెట్టుంటారు. ఓకే, అవును నాకు 55 మినిట్స్ నుండే స్టార్ట్ అయింది సార్ అంటున్నారు. చూడండి, ఇది మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు. 55 మినిట్స్ నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది, అది తప్పు కదా, అసలు ఛాన్సే లేదు. దాన్ని అయితే అసలు యాక్సెప్ట్ చేయలేము. మిగతావి తంబు అవన్నా అది ఓకే ప్రాసెస్ అనుకోవచ్చు. అసలు మీరు 60 మినిట్స్ అని 56 అంటే అదైతే కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చేయండి. ఆధార్ వెరిఫికేషన్ ఒకటి చెక్ చేసుకుని వెళ్ళండి, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ముందే చేయించుకోండి. ఓకేనా, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. 25న నేను తిరుపతి అయాన్ జోన్లో ఎగ్జామ్ రాశాను, నాకు కూడా సేమ్ థింగ్ టైమింగ్ చేంజ్ వచ్చింది. 52 మినిట్స్ నుంచి స్టార్ట్ అయింది ఎగ్జామ్. నేను కంప్లైంట్ చేస్తే కరెక్ట్గానే వచ్చింది, మీరు చూసుకునే ఉండరు అన్నారు. సో అట్లా అది అంతే, ఎక్కువ మంది ఉంటే అప్పుడు చెప్పడానికి ఉండదు కదా, అందరు చూసుకుని ఉండరు అనలేరు కదా. సో ఎవరెవరికి ఇష్యూ ఉందో వాళ్ళు అప్పుడే రిపోర్ట్ చేయండి, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఒక్కొక్కళ్ళు వెళ్ళి విడిగా అడుగుతాం కాదు. అంటే వెంటనే అది చూసిన వెంటనే రేజ్ చేశారంటే ఖచ్చితంగా ఒకళ్ళకే ఉండదు కదా, సిస్టమ్ మొత్తం అందరికీ చాలామందికి ఉంటుంది కదా అదే ప్లేస్లో ఎఫెక్ట్ వచ్చిందంటే. సో అందరూ ఒకేసారి రైజ్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఎండ్ నుంచి ఖచ్చితంగా తప్పించుకోవడానికి ఉండదు అనమాట. సో ఈసారి అయితే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద బ్లండర్ అయితే అనుకోవచ్చు మనం. ఇది కూడా చెప్తున్నారు ఎక్కువ, పెందుర్తి లక్కీ ఫంక్షన్ హాల్ చిన్న ముసిడివాడ సెంటర్ సిస్టమ్ సరిగ్గా లేదంట. పెందుర్తి నుంచి ఇది రెండవ కంప్లైంట్ మనం చూసింది. కర్సర్ సరిగ్గా మూవ్ అవ్వట్లేదు, ఎగ్జామ్లో ఒక బిట్ క్లిక్ చేస్తే ఒక బిట్ ఎగ్జామ్లో ఒక బిట్ ఓకే చేసి నెక్స్ట్ చేస్తుంటే నెక్స్ట్ బిట్ రావటానికి 8 to 10 సెకండ్స్ తీసుకుంటుంది. సో లోడ్ అవటానికి ఎక్కువ టైం పడుతుందంట వర్స్ సిస్టమ్. దాంతోపాటు అవును బ్రో నేను కూడా నిన్న రాసా సేమ్ సెంటర్లో. సో అవును అంటున్నారు. సో ఈ సెంటర్ వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా చెక్ చేసుకొని ముందే రైజ్ చేయండి, ఇష్యూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఓకే, సో చూడండి ఏమంటున్నారు చూడండి, నాకు ఇంకా లైఫ్లో జాబ్ రాదు ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో ఎంత డిప్రెషన్గా ఉంటుంది ఇటువంటివి జరిగితే. సో స్టూడెంట్ ఎండ్ నుంచి మీరు ఆలోచిస్తే ఇచ్చిన దానికి రిఫండ్ అవి ఎవరు స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే,
మొత్తం వాడేసుకున్నా పర్లేదు, ఇవి కరెక్ట్గా చేయాలి. ఓకే, అది ఇంపార్టెంట్ మాకు. ఇదిగోండి మళ్ళీ పెందుర్తి సేమ్. సో ఇటువంటివి వాళ్ళకి ఏదైనా అక్కడ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. సో డౌట్స్ అన్నది మైండ్లో క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇదిగోండి నేను అక్కడే రాసా, మౌస్ అసలు పని చేయట్లేదు. సో ఒక చోట బాగుంది, ఒక చోట బాగాలేదు అదే దగ్గర. ఓకే, సో అంటే ఫ్లోర్ బట్టి అక్కడ సిస్టమ్స్ అట్లా ఉండొచ్చు, లేదా సర్వర్ ఏమైనా ఇష్యూ ఉందేమో. సో ఇక్కడ మనం చూసుకుంటే చాలా మెజారిటీగా ఈ టైం మేనేజ్మెంట్ విషయం ఒకటి, హార్డ్వేర్ విషయాలు ఒకటి, అండ్ తర్వాత 56 మినిట్స్ స్టార్ట్ అవడం, 52 మినిట్స్ స్టార్ట్ అవడం, ఇవి మేజర్గా మెయిన్ ఇష్యూస్ అనమాట. అండ్ కొన్ని సెంటర్స్ పర్టికులర్గా బాగాలేదని చెప్తున్నారు. సో ఇవి చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చాయి, అన్నీ చదువుతూ ఇందులో అవ్వదు. సో మీరు ఎగ్జాంపుల్కి అన్నీ నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చూపించాను. సో మీరు డీటెయిల్గా చూసుకోవాలి మీ సెంటర్స్ అనుకుంటే ఆ వీడియో మీకు మన దానిలో ఉంటుంది. ఏఎల్పికి సంబంధించి నిన్న చేసిన వీడియోలో ఇవి కామెంట్స్ అయితే వచ్చాయి, వీటిని చెక్ చేయండి, మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్గా. అండ్ మీకు జరుగుతున్న ఎగ్జామ్ గురించి కూడా కామెంట్ చేయాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి మనం సొల్యూషన్ ఏం చేయొచ్చు అన్నది మాట్లాడుకుందాం. #RRB ALP ఎగ్జామ్ సెంటర్ ఇష్యూస్. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని నేను ఈ హ్యాష్ అన్నది పెట్టాను కదా, ఇది కింద కూడా నేను ఇస్తాను. ఇదే హ్యాష్ట్యాగ్ని ట్విట్టర్ అంటే ఎక్స్లో ఆ హ్యాష్ట్యాగ్ ఇచ్చి ట్యాగ్ చేసి మీ ఇష్యూస్ని మనకి రైల్వే మినిస్ట్రీకి, అండ్ తర్వాత టీసీఎస్కి సంబంధించిన వాళ్ళకి, అండ్ తర్వాత మన జోన్, మీరు ఏ జోన్ అయితే రాస్తున్నారో ఆ జోన్కి ట్యాగ్ చేయండి. సో ట్యాగ్ చేయాలి అంటే @ అని పెట్టి, ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను సపోజ్ సౌత్ సెంట్రల్ రైల్వే అనుకోండి, ఇక్కడ మీరు సౌత్ సెంట్రల్ అని కొట్టగానే @ ఇట్లా వచ్చింది, దాన్ని క్లిక్ చేసుకుంటారు. ఓకేనా, సో @ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఓకే, సో ఇవి ట్యాగ్ చేసి మీ ఇష్యూ, మీ సెంటర్ స్పెసిఫిక్గా ఎలాగంటే ఫార్మాట్లో రాయండి. ఓకేనా, సో డేట్, ఇది ఏ డేట్ ఎగ్జామ్ జరిగింది, ఏ షిఫ్ట్ జరిగింది, అంటే తర్వాత ఏ సెంటర్లో జరిగింది, మీ ఇష్యూ ఏంటి, అలా ట్యాగ్ చేసి పెట్టండి. వాళ్ళు డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు టీసీఎస్లోనే మీరు ఎగ్జామ్ సెంటర్లోనే మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా వాళ్ళ దాకా వెళ్తుందా లేదా మనకి తెలియదు. అండ్ వెళ్ళినా తీసుకోవడానికి పబ్లిక్ ప్లాట్ఫామ్ కాదు కదా, సో వెంటనే రియాక్ట్ అవ్వరు. ఇక్కడైతే మ్యాక్సిమం రియాక్ట్ అవుతారు. ఒకే కంప్లైంట్ అంటే ఒకే టైప్ ఆఫ్ కంప్లైంట్ కనుక, అంటే ఇప్పుడు ఇందాక 52 మినిట్సే వచ్చింది, ఒకే సెంటర్ నుంచి అలా వస్తుందంటే డెఫినెట్గా వాళ్ళు కూడా ఓకే అనే యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఓకే, మీ మిస్టేక్స్ అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమున్నా కూడా ఇక్కడ మీరు ఇట్లాగా ట్విట్టర్ నుంచి అయితే ట్యాగ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక పద్ధతి, ఇది కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా ఇష్యూ ఉంటే రాసేసినా కూడా పర్లేదు, మీరైతే రిపోర్ట్ చేయండి మీ ఎండ్ నుంచి. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని, ఒకవేళ మెయిల్లో కానీ ఫోన్లో కానీ చేయాలి అనుకుంటే, మీరు రెస్పెక్టెడ్ ఏ మీరు జోన్కి కనుక అప్లై చేస్తే ఆ జోన్కి సంబంధించి కాంటాక్ట్ అస్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఓకే, ఆ ఈమెయిల్ ఐడికి రిపోర్ట్ చేయండి, లేదా అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ కన్నా చేయొచ్చు. సో ఇవి మనం చేయగలిగింది. వాళ్ళు ఎంతవరకు దీన్ని సాల్వ్ చేస్తారన్నది మన చేతిలో లేదు. బట్ మనమైతే మన నుంచి కూర్చోగలం కదా, వాళ్ళు చేసిన మిస్టేక్ అయితే మనం రిపోర్ట్ చేయాలి కాబట్టి మనమైతే ప్రయత్నిద్దాం. ఓకేనా, సో హ్యాష్ట్యాగ్ అది, అండ్ తర్వాత ఇది ప్యాటర్న్ అయితే, సో మన నుంచి మనం చేయగలిగిన ఫైట్ అయితే మనం చేయొచ్చు. ఓకేనా, సో ఇది కాకుండా పర్సనల్గా నాకు సంబంధించిన ట్విట్టర్ ఐడి అనమాట, కావాలంటే నన్ను ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇటువంటివి మనం ఫైట్ చేయాలి అంటే 14 ఫాలోవర్స్ 8 ఫాలోవర్స్తో మనం ఫైట్ చేయలేము. నేను ఏమైనా పెట్టినా ఎవరైనా చూడాలి, దేకాలి అంటే కొంచెం ఉండాలి కదా. సో మీరు చేయాలనుకుంటే ఫాలో చేయొచ్చు. ఇది మీకు ఎండ్ స్క్రీన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఓకే, ఫోర్స్ ఏం లేదు, జస్ట్ అది కూడా చెప్తున్నాను అంతే. నెక్స్ట్, సో బేసిక్గా దాని గురించి అయితే ఇది మనం చేయగలిగింది. అండ్ మనం వాట్ ఎవర్ ఈ జరుగుతున్న దాన్ని అయితే నేను రిపోర్ట్ చేయగలిగాను. సో నెక్స్ట్ మీ వంతు మీరు మీ రిపోర్ట్ మీరు చేయాలి. అండ్ తర్వాత వాళ్ళ దాకా మనం చేర్చగలిగితే అదే మనం చేసిన పెద్ద సక్సెస్ అనమాట. ఓకేనా, సో అది బేసిక్గా ఇక్కడ జరుగుతున్న రైల్వేకి సంబంధించి జరుగుతున్న ఇష్యూస్ అయితే, ఏది ముఖ్యంగా RRB ALP ఎగ్జామ్కి సంబంధించి డెఫినెట్గా చాలా పెద్ద విషయం. 56 మినిట్స్ 40 అలా ఓపెన్ అవ్వడం అన్నది తప్పు. అండ్ బయోమెట్రిక్ కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది, దాన్ని కూడా రిపోర్ట్ చేయండి. ఎక్స్ట్రా 5 మినిట్స్ అట్లా ఇస్తే బాగుంటుంది అన్నట్టు రిపోర్ట్ అయితే చేయండి. చూద్దాం నెక్స్ట్ ఎగ్జామ్స్ కన్నా మారుస్తారా, దీనికి ఎలాగో మారుస్తారని అనిపించట్లేదు, ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ అయిపోయింది. చూద్దాం సొల్యూషన్ ఏమిస్తారు అన్నది. ఓకేనా, సో అది కాకుండా మీరు రైల్వేకి కనుక సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్టయితే మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, అలాగే మ్యాథ్స్, రీజనింగ్
అండ్ ముఖ్యంగా ఏఎల్పికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ రాశారో వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెరిట్కి సంబంధించిన మ్యాటర్ అంటే ఇదే మెయిన్ అనమాట. ఇది కనుక మీరు గుడ్ స్కోర్ తెచ్చుకుంటే ఇంకా ఆటోమేటిక్ జాబ్ వచ్చినట్టే. 699కే ఉంది, మిగతా సబ్జెక్ట్స్ కేవలం 300 కూడా లేదు. అండ్ ఎస్ఏఆర్ఏఎన్ కూపన్ కోడ్ వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో చాలా తక్కువ ప్రైస్కి మీకు క్లాసెస్ అయితే దొరుకుతున్నాయి. తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. పర్టికులర్గా నేను ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీబీసీ క్లియర్ చేశాను. సో గ్రూప్ డి నుంచి ఎన్టీబీసీ వరకు రకరకాల ఎగ్జామ్స్ టెక్నీషియన్ కానీ అందరికీ హెల్ప్ అయ్యే విధంగా మన యాప్లో అయితే క్లాసెస్ దొరుకుతాయి. మీకు టెక్నీషియన్ ఫుల్ కోర్స్ దొరుకుతుంది 999కి, ఏఎల్పి ఫుల్ కోర్సు. సో CBT1 CBT2 పార్ట్ ఏ CBAT 1199కే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యి రైల్వే జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు 100-200 కోసం చూసుకోవద్దు. డెఫినెట్గా వర్త్ అనమాట. తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా తీసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్ ఎగ్జామ్ ట్రిక్స్ యాప్, మీరు అక్కడి నుంచి క్లాసెస్ అయితే వినొచ్చు. ఓకేనా? బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాట్లాడాలంటే అరౌండ్ 89 పాయింట్ అట్లాగైతే వచ్చింది నాకు. సో వెరీ గుడ్ స్కోర్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన ఫోకస్ ఏఎల్పికి దాని మీద ఉండాలి. ఓకే? అండ్ పార్ట్ బి కూడా చూసుకోండి, అది వదిలేయద్దు, అది కూడా క్వాలిఫైయింగ్ కాబట్టి. ఓకే, ఏఎల్పి గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నాను. అండ్ మీకు గనక ఏదైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ డౌట్స్ అడగచ్చు. సబ్జెక్ట్ రిలేటెడ్ ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. అండ్ అప్డేట్స్ కూడా అక్కడ ఫాస్ట్గా వస్తుంటాయి, చిన్న అప్డేట్స్ కూడా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు, రైల్వే రిలేటెడ్ కావచ్చు. సో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఓకే? అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, శరణ్ తేజస్. ఓకేనా? అక్కడి నుంచి లింక్ అండ్ ఐడి ఉంటుంది, అక్కడి నుంచి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. సో ఫైనల్గా నేను ఇందాక ఏదైతే మనం అనాలిసిస్ యాక్చువల్గా చేస్తున్నామో బట్ అది బ్యాన్ అయిపోయింది కదా, సో మనం అందుకనే ఎగ్జామ్ అనాలిసిస్ ఆపేసాం అనమాట. అండ్ పాతవి కూడా నేను ప్రైవేట్ చేసేసాను, ఎందుకంటే అది వాళ్ళు అఫీషియల్గా ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి. ఓకే, అది రైట్ ఆర్ రాంగ్ వదిలేసి చేయొద్దన్నారు కాబట్టి తీసేసాం. ఓకే, నెక్స్ట్ ఏఎల్పికి సంబంధించి ఇంతకుముందు ఈ కామెంట్స్ అన్ని మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అక్కడ పర్టికులర్గా మీకు తెలుస్తుంది ఒక్కొక్కళ్ళ పెయిన్ ఎలా ఉంది అన్నది. ఓకే, అండ్ దాంతోపాటు ఎవరైతే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ప్లేలిస్ట్ కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూసి అయితే వెళ్ళండి. వీటి నుంచి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్న టాపిక్స్ అన్నిటిని నేను కవర్ చేసి ఒక ప్లేలిస్ట్లో పెట్టాను, ఫ్రీగానే చూసుకోవచ్చు. కాబట్టి కనీసం ఇదైనా చూసి వెళ్ళండి, ఎగ్జామ్కి మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అదనమాట నా ఎండ్ నుంచి. అండ్ మీరు కూడా వీడియో డెఫినెట్గా నచ్చితే, ఇటువంటి ఇనిషియేటివ్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ అందరికీ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ మన దగ్గర వస్తూ ఉంటాయి. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, మిస్ అవ్వకుండా ఉంటారు. సో లేకపోతే ప్రతి వీడియోకి ఛానల్లోకి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఓకే, సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.